హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. సో ఢిల్లీ క్యాపిటల్స్ యాక్షన్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే పాయింట్స్ వచ్చేసరికి డీసీ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరు, అలాగే వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఎవరు, వాళ్ళ దగ్గర ఎంత పర్సెంట్, వాళ్ళకి ఎంతమంది ప్లేయర్స్ కావాలి, అలాగే వాళ్ళు ఉన్న స్క్వాడ్లో బెస్ట్ ప్లేయింగ్ 11 ఏముంది, అలాగే బ్యాకప్గా ఎవరు ఉన్నారు, సో అలాగే వాళ్ళ టార్గెట్ లిస్ట్లో ఎవరు ఉన్నారు అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. సారీ ఫర్ ఆస్కింగ్. ఇంకెందుకు వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ చూసుకుంటే స్టబ్స్ని రిటైన్ చేసుకున్నారు. కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, అలాగే మాధవ్ తివారీ, త్రిపుర్ణ విజయ్, అజయ్ మాండల్, అశుతోష్ శర్మ. అలాగే వికెట్ కీపర్ సెక్షన్లో చూసుకుంటే అభిషేక్ పోరెల్ అండ్ కేఎల్ రాహుల్. అలాగే ఆల్రౌండర్స్ చూసుకుంటే అక్షర్ పటేల్, నితీష్ రాణా, విప్రాజ్ నిగమ్. అండ్ బౌలర్స్ చూసుకుంటే మిచెల్ స్టార్క్, టీ నటరంజన్, ముఖేష్ కుమార్, దుష్మన్ చమీరా. అలాగే స్పిన్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్. ఓవరాల్గా 17 మెంబర్స్ని రిటైన్ చేసుకున్నారు. అందులో 3 ఓవర్సీస్ ఉన్నారు. సారీ ఫర్ మై బ్యాడ్. సో 3 ఓవర్సీస్ ఉన్నారు. అండ్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ చూసుకుంటే ఫ్యాబ్ డూప్లెసిస్ని రిలీజ్ చేశారు. అలాగే ఫ్రెజర్ మెక్గర్ ఎవరైతే ఓపెనింగ్ చేశారో వాళ్ళిద్దరిని రిలీజ్ చేశారు. అలాగే షెడ్గులా అతల్, సో ఈజ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్, సో తను రిలీజ్ చేశారు. అలాగే మన్వంత్ కుమార్ లోకల్ ప్లేయర్, సో తను రిలీజ్ చేశారు. అలాగే మోహిత్ శర్మ, దర్శన్ నలకండే వీళ్ళని రిలీజ్ చేశారు, లైక్ ఫాస్ట్ బౌలర్, సో వీళ్ళని రిలీజ్ చేశారు. అండ్ ట్రేడ్ చూసుకుంటే నితీష్ రాణాను లైక్ డీసీకి నితీష్ రాణాను డీసీ నుంచి తెచ్చుకున్నారు. అలాగే డొనవెన్ ఫెరేరా అనేది రాజస్థాన్ రాయల్స్కు ఇచ్చారు. అండ్ ఓవరాల్గా స్క్వాడ్కి ఏం కావాలంటే వాళ్ళ దగ్గర ఉన్నది వచ్చేసరికి 21.8 crores. సో బిగ్ అమౌంట్ అని చెప్పొచ్చు. వాళ్ళకి కావాల్సింది వచ్చేసరికి 8, అందులో 5 స్లాట్స్. సో ఆల్మోస్ట్ 15 to 16 ఓవర్సీస్కు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఏం రిక్వైర్ అంటే టాప్ ఆర్డర్ కావాలి, ఎందుకంటే ఓపెనర్ ఆర్ పవర్ హిట్టర్, లైక్ ఎందుకంటే డూప్లెసిస్ అండ్ జేఎఫ్ఎం ఇద్దరు వెళ్ళారు కాబట్టి సో వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ కావాలి. అలాగే మిడిల్ ఆర్డర్ స్టెబిలిటీ కావాలి, లైక్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ దగ్గర మంచి ఇండియన్ కోర్ ఉంది, బట్ వాళ్ళంతా లైక్ ఇఫ్ ఇన్ కేస్ బ్యాకప్ కోసం మిడిల్ ఆర్డర్ కావాలి. అలాగే బౌలింగ్ చూసుకుంటే లైక్ స్టార్క్ నటరంజన్కు ఇంకో బ్యాకప్గా చూసుకుంటారు. అలాగే స్పిన్ చూసుకుంటే ఓన్లీ కుల్దీప్ మాత్రమే ఉన్నాడు, ఆల్దో విప్రాజ్ నిగమ్ అండ్ అలాగే కెప్టెన్ అక్షర్ పటేల్ ఉన్నా. సో ఈవెన్ కుల్దీప్కి వచ్చేసరికి ప్రాపర్ బ్యాకప్ లేదు, సో తనకు చూస్తారు. అలాగే ఆల్రౌండ్ డెప్త్ ఆప్షన్స్లో ఎవరు ఉన్నారో వాళ్ళు చూస్తారు. అండ్ కరెంట్ 11 చూసుకుంటే సో వాళ్ళ కరెంట్ 11 చూసుకుంటే కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, నితీష్ రాణా, స్టబ్స్, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, నటరంజన్, ముఖేష్ కుమార్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్. సో ఇది వాళ్ళ ప్లేయింగ్ 11. అండ్ వాళ్ళకున్న బెంచ్ చూసుకుంటే సమీర్ రిజ్వీ, సో హూ కెన్ బ్యాట్ లైక్ లైక్ ఇఫ్ ఇన్ కేస్ నితీష్ రాణా ప్లేస్లో ఆర్ స్టబ్స్ ప్లేస్లో నితీష్ రాణా ఆర్ అభిషేక్ పొరెల్కు బ్యాకప్గా వర్కౌట్ అవ్వచ్చు. అశుతోష్ శర్మ ఫినిషర్గా ఆడుకోవచ్చు. కరుణ్ నాయర్ టాప్లో ఆడచ్చు. అలాగే త్రిపుర విజయ్, సో ఇఫ్ ఇన్ కేస్ విప్రాజ్ నిగరం అలా ప్లేస్లో త్రిపుర విజయ్ని ఆడేయచ్చు. అలాగే అజయల్ మండేల్ లైక్ విప్రాజ్ నిగమ్ ప్లేస్లో అలాగే మాధవ్ తివారీ ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్లో వాళ్ళంతా ఉన్నారు. అండ్ వాళ్ళ టార్గెట్ ప్లేయర్స్ వచ్చేసరికి వాళ్ళకి మెయిన్ టార్గెట్ వచ్చేసరికి ఓపెనర్స్. సో ఓపెనర్స్ వచ్చేసరికి పతుమ్ నిశాంక వాజ్ మంచి ఫామ్లో ఉన్నాడు అక్రాస్ ద ఫార్మాట్స్. ఈవెన్ ఇండియా మీద సెంచరీ చేశాడు లాస్ట్ T20 సిరీస్లో. సో పతుమ్ నిశాంక తను వాళ్ళ రేడార్లో ఉంటాడు. అలాగే బెన్ డకెట్, చాలా మ్యాక్సిమం వాళ్ళు బెన్ డకెట్ వైపు వెళ్ళొచ్చు. అలాగే క్వింటన్ డీకాక్, అలాగే బేర్స్తో ఉన్నాడు, మిల్లర్ ఉన్నాడు, ఫిన్ అలెన్ ఉన్నాడు, జెమీ స్మిత్, జోర్డన్ కాక్స్. సో వీళ్ళంతా వాళ్ళకు ఓపెనింగ్ స్పాట్లో లైక్ ఇఫ్ ఇన్ కేస్ డేవాన్ కోన్వే, రచిన్ రవీంద్ర, సో వీళ్ళంతా ఉన్నారు. అలాగే ఆల్రౌండర్స్ చూసుకుంటే బ్రాస్వెల్ ఉన్నాడు, లియాన్ లివింగ్స్టోన్, రచిన్ రవీంద్ర, మాథ్యూ షాట్, వెబ్స్టర్, షనకా, కూపర్ కొనాలి, డార్లీ మిచెల్. వీళ్ళు ఆల్రౌండర్ సెక్షన్లో వీళ్ళు వాళ్ళ మెయిన్ ఫోకస్ చేసే పాయింట్స్.
అండ్ బౌలర్స్ చూసుకుంటే జాకబ్ దప్పి, మ్యాట్ హెన్రీ, పతిరానా, మోస్ట్లీ పతిరానా మ్యాక్సిమం వాళ్ళు పతిరానా మీద కన్నేశారు. సో మ్యాక్సిమం పతిరానా వైపు వెళ్తారు. అలాగే స్పెన్సర్ జాన్సన్ లైక్ లెఫ్ట్ ఆర్మ్, అకీబ్ నబీ లైక్ ఇండియన్ స్వింగ్ బౌలర్, అలాగే జొరాల్డ్ కోయిజే, ముస్తఫిజన్, నవీన్ ఉలక్, ఆకాష్ మదల్, ఆకాష్ టిప్. సో వీళ్ళు వచ్చేసరికి ఫోకస్ చేస్తారు. సో మీ కామెంట్స్ ఏంటి, మీ పిక్స్ ఏంటి, మీరు ఎవరు ఢిల్లీ అనేది ఎవరిని తీసుకుంటే బాగుంటుంది, సో మీరు ఆప్షనర్ అయితే ఎవరిని పిక్ చేస్తారు అనేది కింద కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.